మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. బాగున్నారా? మరి దేవుడిచ్చిన కృపాధన్యతను బట్టి దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అమూల్యమైన సమయము దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపరచుండగా నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా కన్న తండ్రి, గడిచిన కాలమంతా నీ కృప చేత మమ్మల్ని కాపాడి ఈ శుక్రవారపు దినాన్న నీ సన్నిధిలో ఈ విధముగా నిన్ను స్తుతించి నీ నామమును ఘనపరచడానికి నువ్వు ఇచ్చిన కృపా ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నా నోట నీ మాటను ఉంచి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టుకునేలా కాక వాక్య ప్రకారముగా జీవించే వాక్యాన్ని మాకు దయచేసి మంచి నేలను పడిన విత్తనముల వల్లే నీ వాక్యము మా హృదయాలలో ఫలించు వాక్యాన్ని మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నీ ఆత్మను నాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు అమూల్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నీ ధనమా నీ గుణమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. నీ ధనమా నీ గుణమా రెండు కనబడుతున్నాయి, ధనము గుణము. ఈ అంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. నేడు ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచంలో ఉన్న మనుషులను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతి మనిషికి అత్యవసరమైన ఒక వస్తువుగా, ఒక వినియోగపూరితమైన ఆలోచన కలిగినదిగా ఈ ధనము అనేది ఉంది. డబ్బు, ధనము అనే పేర్లతో పిలువబడుతున్న ఈ ధనాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే నీ ధనమా నీ గుణమా అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ధనమును గూర్చి దేవుని వాక్యములో ఏమని వ్రాయించాడు అనేది ఆలోచిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త బైబిల్ అందరూ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, గాస్పల్ మాథ్యూ 6 చాప్టర్ 19 వెర్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుతూ ధ్యానిద్దాం. అందరూ బైబిల్ చూద్దాం. చక్కగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. జాగ్రత్తగా యేసుక్రీస్తు మరి తన శిష్యులకు, క్రీస్తును వెంబడించిన వారికి ధనమును గూర్చి జాగ్రత్త చెప్తున్నాడు. నీ ధనమా నీ గుణమా అనే అంశంలో యేసుక్రీస్తు ఆయన నమ్మిన వారిని, ఆయన విశ్వసించిన వారిని, అక్కడ ఉన్న శిష్యులు జనాంగానికి అంతటికి బోధిస్తూ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఏమంటాడు? మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అంటాడు, అంటే దాచుకోవద్దు అంటున్నాడు. నేడున్న క్రైస్తవులంతా ఏ పనిలో ఉన్నారు? నమ్మిన వారు అవ్వచ్చు, నమ్మని వారు అవ్వచ్చు, లోకంలో ఉన్న వారందరూ కూడా ఏ వేటలో ఉన్నారు? ఏ పనిలో ఉన్నారు? ధనాన్ని సంపాదించుకోవడం, దాచుకోవడం, కూర్చుకోవడం, ఆ పనిలోనే ఉన్నారు ప్రతి మనిషి కూడా. ఏమంటే ధనం అనే దానికి చాలా విలువ ఉందండి లోకంలో. ధనం ఉంటేనే కదండి మమ్మల్ని గౌరవించేది, ధనం ఉంటేనే కదండి అన్నీ వచ్చేవి అని ధనానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తున్న మనుషులు లోకంలో లేకపోలేదు. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలలో
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఏమంటాడు? ఎవరో బాబు డబ్బులు ఎక్కువ దాచుకోవద్దు. ఎందుకు? ఆ భూమి మీద ఏముందట? అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, ఇంకా దొంగలు వచ్చి దానిని కన్నం వేస్తారు. కృష్ణా జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఆ ఊరు గుర్తు రావట్లేదు నాకు. నియోజకవర్గం అది కృష్ణా డిస్టిక్ లో. ఒక ఆయన ఇల్లు కట్టుకుందామని డబ్బులు టంకుపెట్లో దాసేది. సుమారుగా 5 లక్షల పైనే ఆ డబ్బులో దాచాడు, ఆ పెట్టెలో దాచాడు. ఈ ఎలకలు వచ్చి తూటులుగా కొట్టేసినాయి మొత్తం. మైలవరం, కృష్ణా డిస్టిక్ మైలవరంలో ఒక ఆయన ఇల్లు కట్టుకుందామని దాచుకున్న డబ్బు, ఆ డబ్బు మొత్తం తూటులుగా ఎలకలు కొట్టేసాయి, చెద పట్టేసింది. తీసుకుని బోర్ని ఏడుస్తున్నాడు. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఏముంది? చిమ్మెట, చెద పురుగులు తినేస్తాయి. ఇంకేముంది? చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు వచ్చి కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ ధనమును కూర్చుకొనిడి, పరలోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకొనిడి. అక్కడ చిమ్మెటైనను తుప్పు అయినను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు, నీ హృదయము అక్కడే ఉండును. హృదయం ఎక్కడ ఉంది నీ చుట్టూనే తిరుగుతుందని పాట రాశాడు. ఆ పాట ఊపేసింది మొత్తం యవనస్తులు అందరినీ కూడా. నీ చుట్టూనే తిరుగుతుంది ఏది? హృదయం. ఇక్కడ మనుషులందరూ కూడా తిరిగేది దేని చుట్టూ అంటే ఆకర్షణ శక్తి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో అలా మనుషులందరూ కూడా తిరుగుతున్నారు దేని చుట్టూ? ధనము. ఇదిగో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు, నీ హృదయము అక్కడే ఉంటది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే. కనుక భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు, దాచుకోవద్దు అంటున్నాడు. ఈరోజు మొత్తం క్రైస్తవులందరూ కూడా ఎవడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేసాడండి, దేవుడు మమ్మల్ని దీవించేసాడండి, వచ్చేస్తుంది దాచేసుకుంటాం అనుకుంటారు చాలా మంది. యేసుక్రీస్తే చెప్తాడు, రే ఆయన భూమి మీద ఏముంది? చిమ్మిట ఉంది, తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. పైగా నీ మనసు అంతా కూడా అక్కడే ఉంటది. ఎక్కడ? ఆ ధనం మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద ఉంటది. కనుక ఇది భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఎందుకంటే ధనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ధనం కోసం ఒక ఆయన రాశాడు, నా పేరు డబ్బు, అదే ధనం అని రాస్తూ, అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేది నేనే, కన్నవారికి కన్నీళ్లు రప్పించేది నేనే, స్నేహితులను మోసం చేసేది కూడా నేనే, ఇదిగో నా కోసం ప్రాణాలు కూడా తీస్తారు, అదే నా పేరు డబ్బు, అదే నా పేరు ధనం అని ఒక ఆయన రాశాడు. అన్నదమ్ముల మధ్య ఏం చేస్తుందట? గొడవలు. అన్నదమ్ములు బాగానే ఉంటారని కలిసిన కాలం అంతా ఆస్తు పంపకాల దగ్గర వస్తుంది అసలు యుద్ధం. అంతవరకు రాము లక్ష్మణులాగా కలిసి కట్టుగా ఉన్న వాళ్ళు అసలు గొడవలన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఈ ధనము దగ్గర. అది చెప్తాడు. ధనాన్ని గురించి చెప్తూ, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేది కూడా నేనే, కన్నవారికి కన్నీళ్లు రప్పించేది నేనే, ఇదిగో స్నేహితులను మోసం చేసేది కూడా నేనే, ఇదిగో నా కోసం ప్రాణాలు కూడా తీస్తారు, అదేనండి డబ్బు అని ఒక రాశాడు ఆయన. డబ్బు అనేది ఎంత భయంకరం అంటే, ధనము దగా చేస్తుంది. ధనం ఏం చేస్తుంది? దగా చేస్తుంది. ధనము మోసపూరితమైన ఆలోచన కలిగిస్తుంది. ధనము ఇదిగో కలిసి కట్టుగా ఉన్న వారి మధ్య గొడవలు రప్పిస్తుంది. ధనానికి ఉన్న ఆ భయంకరమైనది ఏంటంటే, ఇదిగో గొడవలకు ప్రాముఖ్యమైనది డబ్బే, ధనమే. అందుకే చెప్తా, ఇదిగో ధనము దగా చేస్తుందని తెలియక ఇదిగో ప్రజలందరూ నా వైపే పరిగెడుతున్నారు అని ధనము మాట్లాడుతుంది. ఆ చిన్నప్పుడు పాట ఏంటంటే, రైలు బండిని నడిపేది అనుకోవాలి పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే అని ఒక ఆయన ఊపేసాడు సాంగ్. బ్రతుకు బండిని నడిపేది ఏంటంట? పచ్చ నోటు కదా. ఈరోజండి డబ్బు ఉంటేనంట అప్పలమ్మని అప్సరస అంటారంట.
జాగ్రత్తగా ఆలోచిస్తే మనుషులకు వాల్యూ, ఏమంటే డబ్బు లేకపోతే వాల్యూ లేదండి లోకంలో. 4 రాళ్ళు సంపాదించకపోతే ఎలా అండి అని తాపత్రయపడుతున్నారు. దేని చుట్టూ అంటే ధనము చుట్టూ. దేని చుట్టూ? ధనము చుట్టూ తాపత్రయపడుతూ ధనము 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 అని చేస్తున్నారు. ఆ ధనము కొరకు ఎన్నో పోరాటాలు, ఎంతో ఆరాటముతో ధనము దగా చేస్తుందని తెలియక ధనాన్ని నమ్ముకున్న వారు ఎందరో. వాళ్ళందరి కోసం బైబిల్లో సొలొమోను మహారాజు రాస్తూ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము, Proverbs 11 chapter 28 verse. 11వ అధ్యాయము 28వ వచనంలో ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. దేన్ని నమ్ముతున్నారు మనుషులు? దేన్ని నమ్ముకుంటున్నారు? ధనాన్ని. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఎగ్జాంపుల్గా ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ధనాన్ని నమ్ముకుంటారు చాలా మంది. ధనమే దైవం, ధనం లేకపోతే మాకు వాల్యూ లేదు, ధనం ఉంటేనే మాకు గౌరవం అని చాలా మంది దాని మీద ఆశలు పెట్టుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది ధనాన్ని నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఒక ఆయన కోసం చెప్తానండి. గాలి జనార్దన రెడ్డి గాలిలోనే ఉండేవాడు. ఇంటికి పోయే తగ్గట్టుగానే గాలి జనార్దన రెడ్డి గారిని గురించి ఆలోచిస్తుంటే గాలిలోనే ప్రయాణం చేసేవాడు హెలికాప్టర్లో. బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళేవాడు. పొద్దుంటే బళ్ళారిలో బ్రేక్ఫాస్ట్, వెరీ గుడ్, దేనికి? టిఫిన్ చేయడానికి 1000 రూపాయల ఖర్చు వ్యాయామంతో హెలికాప్టర్లో వెళ్ళేవాడు బళ్ళారి నుంచి బెంగళూరు. దేనికోసం? ఇంట్లో దొరకదా? ఎక్కడ ఇంట్లో దొరకదా? అంటే వాడి స్టేటస్, వాడి లెవెల్. ధనాన్ని నమ్ముకున్నాడు, ఏమైపోయాడు? చెరసాలలోకి వెళ్ళిపోయాడు, బందీఖానాలోకి వెళ్ళిపోయాడు. చెప్పకూడదు ఎందుకున్నాడు. ఇప్పుడు ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. శాస్త్రం ఇది యథార్థమైన సంఘటన. మన కళ్ళ ముందు మనం చూసాం గాలి జనార్దన రెడ్డి జీవితం. ధనాన్ని నమ్ముకున్నవారు ఎందరో పాడైపోయారు. వీరప్పన్ కోసం మనం ఆలోచిస్తే కోట్ల రూపాయలు ఎక్కడ దాచాడో తెలియదు. ఆడిపోయినాడు. ఏమన్నా సుఖం అనుభవించాడంటే బ్రతికిన కాలం అంతా అడవిల్లోని, కొండల్లోని, లోయల్లోని బ్రతికాడు. అర్ధాంతరంగా ఒక గన్ను బుల్లెట్ తో స్పాట్ లో డెడ్ అయిపోయి చచ్చిపోయాడు. ధనాన్ని నమ్ముకున్న వారు ఏమైపోతారట? పాడైపోతారు. మీరు ఎవరు నమ్ముకుంటున్నారు? మనుషులందరూ ఏ ఆలోచన కలిగి ఉన్నారు? ధనమే దైవం అన్న ఆలోచనలో ఉన్నారు. బైబిల్ ఎంత క్లియర్ గా ఉందంటే ఇదిగో ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతారు. ధనాన్ని నమ్ముకోవద్దు, డబ్బుని నమ్ముకోవద్దు, బంగారము, ఆస్తులు, అంతస్తులు, వీటి దేని మీద మీరు మనసు పెట్టద్దు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడని ఎంత క్లియర్ గా ఉందని ఆలోచిస్తే ఒక వ్యక్తిని కోసం మనం ఆలోచిద్దామండి. బైబిల్ మనం వింటాం. 2వ రాజుల గ్రంథం, రాజులు రాసిన 2వ గ్రంథం, 2 Kings 5 chapter 1 verse. రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయము 1వ వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియా దేశంలో ఆ రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి నయమాను. పరాక్రమము కలిగిన వాడట, అంటే బాగా యుద్ధశూరుడు, సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ఎవరు? నయమాను జీవితాన్ని ఆలోచిస్తే పరాక్రమం కలిగిన వాడు. సిరియా దేశము మీద యుద్ధం, ఆ యుద్ధానికి ఆ దేశము మీద జయము కలగడానికి గల కారణం ఎవరంటే ఈ నయమానే మనకు కనబడుతుంది. కానీ ఈయనకి ఏముంది? పరాక్రమశాలుడే, కానీ ఆయనకు కుష్ఠరోగం అనేది ఉంది. మొత్తం ఈ అధ్యాయం అంతా, ఈ చరిత్ర అంతా మనం చదువుకుంటూ వెళ్తే ఆ ఇంటిలో ఒక దాసిగా వచ్చిన ఒక చిన్నది, అయ్యా ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా.
ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకుంటే, ఆయన దగ్గరికి వెళ్ళి మీ దేహాన్ని కనపరుచుకుంటే మీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాట తన యజమానురాలు విని, ఆ యజమానురాలు మాట తన భర్తకు చెప్పింది. అప్పుడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళి, ఇలాగా ఇజ్రాయేల్ దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడట, ఆ ఎలీషా దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందంటే తాకీదులు రాయించి, రాజు సిరియా దేశపు రాజు తాకీదులు రాయించి వేల కొలది వెండి బంగారము విలువ కలిగిన దుస్తులు అన్నిటినీ ఇచ్చి సిరియా దేశం నుండి పంపిస్తూ ఉంటాడు. ఇజ్రాయేల్ రాజు దగ్గరికి తాకీదులు పంపిస్తూ ఉంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్ళి బంగారము వెండి ఆ విలువ కలిగిన వస్త్రాలు అన్ని పట్టుకుని వెళ్తాడు. వెళ్తే ఎలీషా ఏది కూడా స్వీకరించడు. ఏమి నాకు అవసరం లేదు, పట్టిపో, నాకు అవసరం లేదు, పట్టిపో అని చెప్తాడు. చెప్పి ఈయన అనుకుంటాడు, నేను సిరియా దేశం నుంచి నేను వచ్చాను కదా, నన్ను ఆయన నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తాడు దైవజనుడని ఆశపడతాడు నయమాను. కానీ నిజంగా ఆలోచిస్తే అసలు ప్రార్థన కూడా చేయడు. ఎల్లు ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకు స్వస్థత పో అంటాడు. సీరియస్ అయిపోతాడు. ఎందుకంటే నేను సైన్యాధిపతిని, నేను పైగా రాజ తాకీదుల ద్వారా నేను వచ్చాను, కానీ ఈయనేంటి అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, సీరియస్ అవుతాడు. కానీ తన పక్కన ఎవరో పరిచారకుడు చెప్తాడు, అయ్యా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగితే నీకు స్వస్థత వస్తాయా అంటే వెళ్తాడు. విశ్వాసం కలిగిన వాడే వెళ్తాడు. 7 సార్లు మునిగిన తర్వాత పసిపిల్లల దేహము లాంటి దేహాన్ని కలిగి వస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నయమాను స్వస్థపరచబడతాడు. నయమాను స్వస్థపరచబడి సంతోషంగా తన ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్న తన శిష్యుడైన గెహజీ ఆ బంగారం మీద, ఆ వెండి మీద, ఆ విలువ కలిగిన వస్త్రాల మీద మనసు పారేసుకుంటాడు. చాలా మంది కూడా మనసు పారేస్తారు దేని మీద. ఏమంటే దేని మీద? లేడీస్ చీర భలే ఉందండి, కొన్ని దాకా బతకనివ్వరండి. కొంతమంది ఉంటారండి భయంకరం. కొంతమంది అర్థం చేసుకునే భార్యలు చాలా మంచి వాళ్ళు, నమస్కారం. కొంతమంది ఉంటారంటే రాక్షసు కంటే ఏనమాట, కొంటావా సత్తావా, నాకు కావాల్సిందే అంటారండి. చచ్చినట్టు తినాక ఏడుస్తూ ఆడ అప్పులు చేసి, ఈ మధ్య కోటలోడు వచ్చే కోటకి నెలలో ఏమంటున్నాను దాన్ని స్వైప్ అంట అంట, మొత్తం క్షవరం అయిపోతూ ఉంటుంది. మొత్తం క్షవరమే, బోడుగుండు. డబ్బులున్నా లేకపోయినా వాడుకోవచ్చు. 50,000 లేదా 5,000 ధరాంశం వరకు వాడుకోవచ్చు. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైపోయి అప్పులు అయిపోయిన వాళ్ళు కోకోళ్ళు. ఇలాగా ఆ బంగారాన్ని చూచాడు, ఆ వెండిని చూచాడు, విలువ కలిగిన వస్త్రాలను చూడగానే వాటి మీద తన మనసు పారేసుకున్నాడు. ఎవరు? గెహజీ. చదువుదాం 5వ అధ్యాయము 20 వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియాయుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా పరుగున వచ్చున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని జాగ్రత్తగా ఈ అధ్యాయం అంతా ఆలోచిస్తే స్వస్థపరచబడ్డాడు నయమాను, వెళ్ళిపోతున్నాడు. తెచ్చిన బంగారము, తెచ్చిన వెండి, తెచ్చిన వస్త్రాలన్నింటినీ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ మనసు మాత్రం పారేసుకున్నవాడు కుదురుతున్నాడు. చాలా మందికి నిద్ర పట్టదండి. చాలా మంది నేను చూశాను. బెంగళూరులో నేను జాబ్ చేసినప్పుడు, అక్కడే నేను చదువుతూ జాబ్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, తూర్పు కాపుల వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాడు. అది సంపాదించిన డబ్బులు పెట్టిలో పెట్టేవాడు. అర్ధరాత్రి లేచి వాళ్ళు ఎక్కెట్టేసేవాడు, మరలా పెట్టేసుకునేవాడు. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వచ్చిన మళ్ళీ తీసి మళ్ళీ ఎక్కెట్టేసుకునేవాడు. అరే నోట్లు ఏమైనా పెరిగాయంటే లేదు, వాడికి అంత తృప్తి. వాడికి ఏంటంటే రావడం లెక్కెట్టువాడు, మళ్ళీ పెట్టాడు అమ్మయ్య, మళ్ళీ రావడం లెక్కెట్టువాడు. అది చూసుకుని వాడు తృప్తిపరచబడుతూ ఉండేవాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఏంటరా నీ జీవితం ఏంటని. ఇలాగ చాలా మందికి కూడా ధనము మీద తన మనసు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము, నీ మనసు అక్కడే ఉండును. వాక్యము నమ్మదగినది. ఈయన కూడా మనసు పారేసుకున్నాడు. సిరియాకి మరలా వెళ్ళిపోతుంటే నయమాను వెళుతున్న రథం వెనక పరిగెడుతున్నాడు. ఎవరు?
గెహజీ పరిగెడుతూ 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 ఉంటాయి. జస్ట్ ఒకసారి బ్యాక్ చూసేటప్పటికి, వెనక చూసేటప్పటికి ఈ గెహజీ పరిగెడుతూ ఉన్నాడు. ఏంటి ఆయన? ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడైన గెహజీ కదా. ఒకసారి రథము ఆపని త్వరపడి దిగి పరుగు వెళ్ళి క్షేమమేనా అని అడుగుతాడు. క్షేమమే. ఇగో ఎఫ్రాయిములో నుండి యవనస్తులు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి విలువ కలిగిన కొన్ని వస్తువులు కావాలి, కొంత వెండి, కొంత బంగారము, లేకపోతే కొన్ని దుస్తులు కావాలంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఇద్దరు పనివారిని ఇచ్చి వారి భుజాల మీద పెట్టి పంపిస్తాడు. రాజు చాలా సంతోషంగా పంపిస్తాడు. పట్టుకొచ్చిన వెంటనే ఆ గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గుడారపు ద్వారం దగ్గర తీసుకుని ఆ గుడారంలో పెట్టుకుని ఏమీ ఎరగనట్లుగా సైలెంట్ గా వచ్చి ఎలీషా ముందు నిలబడతాడు. ఎవరు? గెహజీ. అప్పుడు ఎలీషా అడుగుతుంటాడు, ఏమని? గెహజీ ఎన్ని వచనం అది? 25 వచనం. గెహజీ, నీవు ఎచ్చట నుండి వచ్చేటివని వాడు నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు నేను. అతడు ఎలీషా వానితో, ఆ మనుషుని తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ప్రవక్తని మోసం చేయాలనుకుంటారు చాలా మంది. సేవకులకే పల్టీ కొట్టేంత ఉంటారు చాలా మంది అండి. మాయ చేస్తూ ఉంటారు సేవకుడిని. సేవకుడి దగ్గర బొంకేస్తూ ఉంటారు. గెహజీ కూడా పాపం ఎలీషాకున్న ఆత్మ నడిపింపు, ఎలీషాకున్న ప్రాముఖ్యత ఎరగని వాడిగా ఉన్నాడు. ఎరగని వాడే ఉండి ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడే ఉన్నాను. చూడండి, పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే చిన్నప్పుడు మనం కూడా అలాగే అబద్ధాలు అడుగుతాం. ఊరంతా తిరిగి వచ్చేస్తాం. ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడ ఉన్నాను అంటారు. మన నైజం. ఇక్కడ గెహజీ కూడా వెళ్ళాడు, రథాన్ని ఎదుర్కొన్నాడు. రథము ఎదుర్కొని అక్కడికి వెళ్ళి ఆ వెండిని, ఆ విలువ కలిగిన వస్త్రాలను అన్ని తెచ్చుకున్నాడు. గుడారంలో దాచుకున్నాడు. సైలెంట్ గా వచ్చి మళ్ళా ఎలీషా దగ్గర నిలబడిపోయాడు. ప్రవక్త అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళుంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని నేను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుని రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ప్రవక్తను మోసం చేయాలనుకున్నాడు. హృదయాంతరంగంలోని ఎరిగిన వాడై ఆత్మ నడిపింపుతో ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఆత్మ నడిపింపు ద్వారా ఆత్మలో పరవశుడై ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మాట్లాడుతూ ఆన్ని ఎదుర్కొని అక్కడున్న ఆస్తులు, అంతస్తులు, పొలములు, ద్రవ్యము, వస్త్రాలు, ఒలివ చెట్టు తోటలను, ద్రాక్షరసపు తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా, ఇది సమయమా అని చెప్పి, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠరోగము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ఇప్పుడు మోసపూరితమైన మనస్తత్వం కలిగిన వాడే ఎలీషా. మోసం చేయాలనుకున్నాడు ఎలీషాని గెహజీ. ఎవరు మోసపోయారంటే, తెచ్చుకున్న డబ్బు నీకు జబ్బు తెచ్చింది. ఏం తెచ్చుకుంది? తెచ్చుకున్న డబ్బు వల్ల నీకేమొచ్చింది? జబ్బు వచ్చింది. ఏం జబ్బు? కుష్ఠరోగం వచ్చింది. ఎలీషా ఎదుటి నుండి దూరంగా పారిపోతున్నాడు. ఆ శాపం గెహజీతో ఆగిపోలేదు. గెహజీ కుటుంబానికి తరతరాలకు అది వారసత్వంగా వచ్చే విధంగా గెహజీ ఉగ్రతకు పాలైపోయినట్లుగా మనకు కనబడుతుంది. అంటే నీ డబ్బు నీకేం తెచ్చింది? జబ్బు తెచ్చింది. చాలా మంది నిద్రపోరండి. డబ్బున్న కూడా ఎప్పుడు నిద్రపోవడం. నిజంగా చెప్తానండి. గెంజి నీళ్ళు తాగి రెక్కల ముక్కలై పనిచేసి చక్కగా గెంజి నీళ్ళు తాగి వాడు ఏసీలో 5 స్టార్ 7 స్టార్ హోటల్లో పడుకున్నట్టుగా పడుకుంటాడు అరుగు మీద. ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడు తెలుసా? మరి డబ్బున్నవాడు నిద్ర పట్టదు. ఎందుకు? వాడికి ఎన్ని రకాల జబ్బులు, వాడికి ఎన్ని రకాల భయాలు, ఎవడొస్తాడో, ఎవడొచ్చి దోచుకుపోతాడో, ఎవడొచ్చి నా ప్రాణం తీస్తాడో అని భయముతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బు అనే దాని గురించి ఆలోచిస్తారంటే బెల్లం లాంటిదండి డబ్బు. ఎటువంటిది? బెల్లం ఉన్న చోట ఏముంటాయి? ఇంకా చీమ ఉంటాయి. బెల్లం లేకపోతే ఈగ రాదు, చీమ రాదు. నిజంగా మన దగ్గర ఏమన్నా ఉందనుకోండి, అయ్యో మా తమ్ముడు, మా అన్నయ్య, మా వదిన, మా పెదనాన్న, మా చిన్నాన్న, ఎక్కడ లేని సంబంధాలన్నీ వచ్చేస్తాయి. మన దగ్గర రూపాయి లేకపోతే
మన దగ్గర మన పరిస్థితి బాగా మనం ఎవరి దగ్గర చేయ మన దగ్గర కూడా రాదు. సేమ్ డబ్బు అంత భయంకరమైంది. డబ్బు వలన ప్రమాదము. అంటే నీ ధనమా నీ గుణమా. ధనము ఎంత భయంకరమైనదని ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే డబ్బు ఉంటేనే అందరూ వస్తారండి, డబ్బు లేకపోతే నీకు వాల్యూ లేదు, డబ్బు లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు అని మనుషులందరూ, ఆ మనుషులలో క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు? డబ్బు వేటలో పడిపోయారు. ఒక వ్యక్తి కోసం మనం ఆలోచిద్దాం, బైబిల్ మనం ఆలోచిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త, గాస్పెల్ మార్క్ 10 chapter 17 verse. మార్కు సువార్త ఒక్కరు చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చెయ్యవలెనని అడిగెను. యేసు, నన్ను సద్బోధకుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు గైకొను, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావంటే 20వ వచనం చెప్తాడు. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుచూనే యుంటినని చెప్పాను. జాగ్రత్తగా ఆలోచన. ఒక యవనస్తుడు యంగ్స్టర్ వచ్చాడు, పరుగులు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, సత్యమును బోధించువాడా, సత్యానుసారము కలిగిన బోధకుడా, ఇదిగో నిత్య జీవము, పరలోకము, స్వర్గము వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ఇదిగో 10 ఆజ్ఞలు, నిర్గమకాండం 20 అధ్యాయంలో ఇచ్చిన 10 ఆజ్ఞల్ని నువ్వు గైకో, నువ్వు ఎడగలుగుతావు, నిత్య జీవానికి వెళ్తావు. ఈడంటున్నాడు, నేను బాల్యము నుండి, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞల్ని నేను గాయకుంటున్నాను. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. జాగ్రత్తగా ఆలోచిందా. నిత్య జీవం కోసం కదా ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుక్రీస్తు దగ్గరికి. దేనికోసం వచ్చాడు? పరలోకం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలి, నిత్య జీవాన్ని చేపట్టాలని వచ్చాడు. అడిగితే ఈయన అంటాడు, 10 ఆజ్ఞలే గైకో, 10 ఆజ్ఞలు బాల్యము నుండి నేను గైకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్, మంచిది. కానీ వాడికి ఏముంది? మిగిలిన ఆస్తిపరుడు, అంటే మిలీనియర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, ఏదో నీరు అవ్వచ్చు, మొత్తం బాగా ఆస్తిపరుడు, మిగిలిన ఆస్తిపరుడు. అయితే వాడు చెప్తున్నాడు, వానితో యేసుక్రీస్తు అంటాడు, నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు. నిత్య జీవం వెళ్ళాలంటే నీకున్నది ఏంటంటే, నీకు ఒక లోపం ఉంది, నువ్వు మిగిలిన ఆస్తిపరుడు. నీ ఆస్తిని అంతా అమ్మేసి ఎవరికి ఇచ్చేయాలి? బేదలకు ఇచ్చి నువ్వు నా వెంట రా, నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుందంటే వాని రియాక్షన్ ఎలా ఉందో చూడండి. అతడు తన మాటకు ముఖమును చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలా మంది రండి, ధనాన్ని వీడి నాతో రా అంటే రారండి. నిజంగా యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, చాలా మంది, వీళ్ళందరూ కూడా వలలో బాగు చేసుకుంటున్నారు, నావల్లో ఉన్నారు, వలలో బాగు చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వెళ్తూ అన్నాడు, ఇదిగో చేపల పట్టు జాలర్లుగా మీరు ఉన్నారు, నేను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించు అన్నాడైతే. వెంటనే వలలన్నీ విడిచిపెట్టేస్తారు, నావలన్నీ విడిచిపెట్టి ఎవరు వెంట వెళ్ళిపోయారు? నువ్వు చేయగలవు అలాగే? ఆ పొజిషన్లో నువ్వు కానీ నేను కానంటే త్యాగము వెనుక ప్రతిఫలం ఉంటుంది. కొన్నిటిని విడిచిపెట్టాలి, దేవునిలోకి వచ్చినప్పుడు త్యాగం చేయాలి. ఇక్కడ కూడా ఆలోచిస్తే నిత్య జీవం కోసం వచ్చాడు, మంచిదే, ఆజ్ఞలన్నీ గైకుంటున్నాడు, మంచిదే. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నీకు కలిగినవన్నీ అమ్మాయి బేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అనగానే ముఖాన్ని ఏం చేశాడట? చిన్నపుచ్చుకున్నాడట. ముఖమును చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను.
అప్పుడు యేసు చుట్టూ ఉన్న వారిని చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆస్తి, డబ్బు, ధనము. ఇక్కడ 24 వచనం, తమ ఆస్తి యందు నమ్మికించువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. చాలా కష్టమట. ఇలా లెక్కేసుకుంటే ఎంతమంది వెళ్తారో ఆలోచించండి. చాలా మంది అంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడంటే మమ్మల్ని దేవుడు మంచిదే ఆశీర్వదించాడు, కాదనట్లేదు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తానే నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఎంతవరకు పని చేస్తున్నావు? అర్థమవుతుందా? నువ్వెంతవరకు పని చేస్తున్నావు? ఇక్కడ అదే మనం ఆలోచిస్తే క్రైస్తవుల ఆలోచన విధానం చాలా చిల్లరగా ఉంటుందండి. నిర్మోహమాటంగా చెప్పగలను. చిల్లర వ్యవహారం చేస్తూ ఉంటారు క్రైస్తవులు. ఎక్కడో తెలుసా? కానుకల సంచి దగ్గరికి వచ్చేటప్పటికి కానుకలు పడుతున్నప్పుడు అంటే చాలా మంది నేను చూస్తానండి, కడుగుతారండి ఎలాగా. ఏంటి? అవునా కదా చెప్పండి, మీరు కరెక్ట్గా ఆలోచించండి. ఒక్కొక్కరు మనస్తత్వం నేను చూస్తున్న వాడికి నేను చెప్తున్నాను. ఇలా చూస్తారు పెద్ద నోట్లు ఉంటాయి. ఇంకా ఏమన్నా ఎదుగుతారు. 1000 వెళ్ళిపోద్ది, 500 వెళ్ళిపోద్ది, 100 వెళ్ళిపోద్ది, 50 వెళ్ళిపోద్ది, 20 వెళ్ళిపోద్ది, 10 వెళ్ళిపోద్ది. లాస్ట్ ఏంటి? అస్తం 5. కొంతమంది అంటే మరీ దారుణం అండి, చిల్లర వేస్తారండి నిజంగా. అంటే నువ్వు అదే మెంటాలిటీ. నేను ఎందుకు చెప్తున్నంటే అడుక్కునేవాడిని చూద్దాం 1000 రూపాయలు ఇస్తావు నువ్వు. ఏమండి? 500 ఇస్తారా మీరు? 100 ఇస్తారా మీరు? ఎంత ఇస్తారు? ఇంకా నో చేంజ్. అలా ఇదో స్పెషల్ ఇది ఏంటి? నో చేంజ్. చిల్లర లేదు. ఆడ 100 ఇచ్చి నేను చిల్లరతానంటే ఏం చేస్తావు? మనుషులు ఎలా అయిపోయారంటే, అంటే నువ్వు దేవుణ్ణి అదే విధంగా ట్రీట్ చేస్తున్నావు, అడుక్కునే దగ్గరను కూడా ఒక విధంగా ట్రీట్ చేస్తున్నావు. ఆలోచించండి. చిల్లర వ్యవహారంగా చేస్తారు. నీ కోసం నువ్వు ఖర్చు పెట్టడం లెక్క పెట్టవు అసలు. నిజంగా చెప్తున్నాను, నువ్వు కొనే ప్రతి వస్తువు, నువ్వు అనుభవించే ప్రతి వస్తువు విషయంలో ఎక్కడ నువ్వు లెక్క చేయవు, ఎక్కడ నువ్వు లెక్క పెట్టవు. ఇది నా కోసం. ఎంత? 1000 రూపాయల షర్ట్, ఓకే వెరీ గుడ్. 500, ఓకే వెరీ గుడ్. 1000, ఓకే. 2000, ఓకే. 1,00,000, ఓకే నో ప్రాబ్లం. అంటే నీ విషయాలలో నీ స్వతహాగా వస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా నువ్వు లెక్క చేయవు, లెక్క పెట్టవు. కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పటికి దేవునికి ఇవ్వడానికి ఆలోచిస్తాం. దేవునికి ఏది కావాలో నువ్వు అది ఆలోచించకుండా ఎలాగైతే నీకు ఇష్టం వచ్చినట్టుగా వేస్తూ ఉంటావు. నిజంగా ఆలోచించండి. మనము చాలా మంది నేను చూసాను. నేను దుబాయ్లో నుంచి వచ్చిన తర్వాత చాలా జ్ఞానం నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనుషుల మనస్తత్వం నేర్చుకున్నాను. ఒక్కొక్కరు ఉంటారు, ఎంత ఇమ్మంటావు? ఎవరికి? నువ్వు దేవునికి ఇవ్వడానికి పక్కోడి దగ్గరికి వెళ్ళి అడుగుతావా? పక్కోడి దగ్గరికి ఎంత ఇమ్మంటావు? ఎంత? నీకు తెలీదా? నువ్వు ఎంత ఇవ్వాలి నీకు తెలీదా దేవుడికి? అంటే నువ్వు ఇచ్చేది పక్కవాడికి ఏం చేయాలి? తెలియాలి. జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఇచ్చేది ఎవరికి తెలియాలి? ప్రక్కవాడికి తెలియాలి. ప్రక్కవాడికి అయ్యో ఎంత ఇచ్చాడు అని తెలియడానికి ఎంత ఇమ్మంటావు? నువ్వు ఇదే ఆలోచన కలిగి నువ్వు ఇల్లు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, నీకు కావాల్సిన ప్రతి ఈవిని కొనుక్కున్నా అడిగే నువ్వు చేస్తున్నావా? నీ ఫ్రెండ్ అని అడిగే నువ్వు చేస్తున్నావా? నీ పొరుగు వాడిని అడగవు. నీ పర్సనల్ అయితే నీ పర్సనల్ గా చూస్తావు. దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఇదిగో ఎంత ఇవ్వాలి అని అడుగుతూ ఉంటావు. నీకు తెలియాలి నువ్వు దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇవ్వడంలో డబ్బును మనం లెక్క చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుడికి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? చూడండి, మన పిల్లలు చూడండి. మన పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలకి మనమే మన డబ్బులైతే మనం కొనుక్కొచ్చి ఏం చేస్తాం? మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత రేణ గట్రా అడుగుతాం కదా. ఆడికి కావాలి, వాడికి ఇష్టమని మనకు తెలుసు. మనం వాడి కోసమే తెచ్చాం. కానీ మళ్ళీ మనం ఏమడుగుతాం? నాకు గట్రా అంటాం. వాడేం చేస్తాడు? ఇలా పిసరంత ఇలా పిసికి ఇలాగిస్తూ ఉంటాడు. అంటే ఆలోచించండి మెంటాలిటీ. దేవుడు నీకు ఇస్తేనే వచ్చింది. నువ్వు దేవుడికి ఇవ్వడానికి ఏంటి నువ్వు అంత ఆలోచిస్తావు? వీడు కూడా అంతే. నిత్య జీవం వెళ్ళాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం కోసమే వచ్చాడు. సద్బోధకుడని గ్రహించాడు, సద్బోధకుడిని అడిగాడు, ఇగో మంచి ఈ విధంగా వెళ్తే నీకు నిత్య జీవం వస్తుంది, నీకు కావాల్సినవన్నీ అమ్మే నా వెనకాల రానగానే
ముఖము చిన్నబుచ్చుకుని ఏం చేస్తాడట? వెళ్ళిపోతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 9:7 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అందరూ తీయండి. 2 Corinthians 9:7. సనుగు కొనకయ్యు బలవంతము కాకయ్యు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. దేవుడు పని చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎంత ఇస్తారు? దాన్ని లేకు డైరీ రాయి, నువ్వెంత ఇస్తావు, ఏంటి అడగడం ఏంటి? ఏంటి పద్ధతి ఏంటి? మా పాస్టర్ ఎప్పుడు ఏంటి నువ్వు సరుకునేది ఏంటి? మా పాస్టర్ ఎప్పుడు ఏమడుగుతాడు? బాబా, దేవుని పని విషయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ సనుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. తక్కువ అడగవలసిన అవసరం లేదు. ఆయన్ని చూసి మళ్ళా రాసినప్పుడు అంటే బుక్ చూస్తారండి చాలా మంది. బుక్ చూసి ఈడు 1000 ఇచ్చాడా, మనం 1500 ఇద్దాం. ఈడు 10,000 ఇచ్చాడా, 15,000 ఇద్దాం మనం. ఇదేంటిది? బలవంతంగా నువ్వు ఇస్తావా దేవుడికి? నువ్వు బలవంతంగా దేవుడు ఇచ్చాడు, ధారాళంగా దేవుడు ఇచ్చాడు నీకు అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా? ధారాళంగా దేవుడు దయచేశాడు, ధారాళంగా దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవుడికి ఇవ్వడంలో సనుగుడేంటి? ఎందుకు సనుక్కుంటున్నావు? బలవంతంగా అయ్యో ఇవ్వకపోతే ఏమనుకుంటావు? ఎవడు లేకపోతే పర్లేదండి, లేవనుకో నేను ఎవడు అడగడు, లేవనుకో దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. ఉండి కూడా ఇవ్వడానికి నువ్వు సనుక్కుంటున్నావా? బలవంతము కాకయ్యు సనుగు కొనకయ్యు ఏమంటాడు? ప్రతి వాడు నీ హృదయములో నిశ్చయించుకున్న కొలది దేవునికి ఇచ్చే. నీ హృదయంలో నువ్వు అనుకోవాలి, ఇది దేవుని ఇచ్చింది, ఇది దేవునికి నేను ఇచ్చేయాలి. నిజంగా చెప్తున్నానండి, నా కష్టార్జితంలో 50% నేను దేవుడికి ఖర్చు పెడతాను. నేను ఇక్కడ స్టేజ్ మీద నిలువబడి బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, 50% నా కష్టార్జితంలో 50% దేవుడికి, 50% నా కుటుంబానికి, నా ఖర్చుకి 50%. మీరు ఎంత ఇస్తున్నారు దేవుడికి? సంతోషంగా ఇస్తున్నారా? ఉసూరు అంటే ఇస్తున్నారా? బైబిల్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి ఏంటయ్యా నువ్వు ఆలోచిస్తావు? ఇదిగో భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో నీ ధనాన్ని కూర్చుకో. అక్కడ కన్నం చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ చిమ్మెట పట్టదు, అక్కడ తుప్పు తినేదు. నీ ధనాన్ని అక్కడ కూర్చుకుంటే ఎక్కడ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? ఇది నీకు అర్థమవుతే దేవుడి కోసం ఖర్చు పెడతానండి, దేవుడి కోసం ఖర్చు పెడతాం. ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. అందుకే చెప్తే జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడి ఇచ్చాక దేవుడికి సనుకోవద్దు. సనుగు కొనకయ్యు బలవంతము కాకయ్యు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకుని కొలది ప్రకారముగా ఈవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించెను. ఇది ఎలాగేస్తున్నారు మీరు? ఎలాగేస్తున్నారు? చాలా మంది రండి పాపం మన పిల్లల్ని నాకు ఒకసారి హృదయం బాధ చేస్తూ ఉంటుంది. కానుక డబ్బులు లేవని చర్చికి రాని వారు కూడా లేకపోలేదండి మన పిల్లలు. నిజంగా చెప్తాను. తమ్ముడు క్యాంపులోకి వెళ్ళి నేను అడిగాను, తమ్ముడు నువ్వు ప్రార్థన అన్నా చందా ఏడిగాడు. నిన్ను ఎవరు అడిగాడు రా? నేను ఇస్తాను కదా, నువ్వు రా అన్నాను. అంటే చందా ఏయడానికి కూడా డబ్బులు లేని స్థితిలో మన పిల్లలు ఉన్నారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, నువ్వు ఇవ్వడానికి ఏంటి నీ బాధ? ఉత్సాహముగా ఇచ్చేవానికి ఏంటంటాడు? దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. నువ్వు దేవుడిని ప్రేమించావంటే రుజువు కావాలి కదా. నీ పిల్లలను నువ్వు ప్రేమించావు కనుక వాళ్ళకి కావాల్సిన ప్రతి ఈవిని ఇస్తున్నావు. మరి దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు దేవుడిని ప్రేమించాలంటే నువ్వేం చేస్తున్నావు? బైబిల్ నీకు ఎప్పుడైనా అర్థమైందా? నీ ధనమా, నీ గుణమా? గుణం చాలా ప్రాముఖ్యమైనది. గుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉత్సాహముగా దేవునికి ఇస్తే ఇగో దేవుడు వారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. చాలా మంది కూడా ఒక
పద్ధతిలో ఉండరండి. దేవుడికి మేము ఎలా చేసామండి, అలా చేసామండి, అలా ఇచ్చామండి, ఇలా ఇచ్చామండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పబ్లిసిటీ చేస్తూ ఉంటాం. పబ్లిసిటీ ఏమంటుందండి, ప్రచారం. ఎంత ఇస్తారు? 10. వాళ్ళు ఇచ్చిన దానికి 100 రెట్లు చెప్పుకుంటూ ఉంటారండి. వాళ్ళ కోసం దేవుడు ఏం రాయించాడో బైబిల్ చూడండి ఒకసారి. మత్తయి సువార్త, గాస్పెల్ మాథ్యూ 6th chapter 1 verse. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనుషులకు కనబడవలెనని 1, 2, 3, 4, 5 వచనాలు. మనుషులకు మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. చాలా మంది అండి మనుషుల మెప్పు కొరకు చేస్తారండి. ఎవరి మెప్పు కోసం? మనుషుల మెప్పు కొరకు. అందరు ఎదురుకుండా పలానా వాళ్ళు ఇలా చేశారు. కొన్ని సంఘాల్లో చదివింపులు ఉంటాయి. గంగిరెద్దుడు చదివినట్టుగా పలానా కిరణ్ గారు 1116 ఇచ్చారు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. సాయి కుమార్ గారు 2000 ధరాంశ ఇచ్చారు, వారిని వరకు. ఏంటిది ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు చేసే నీతి క్రియ, మంచి పని. బైబిల్ ఇలా చదివితే అర్థమవుతుంది. ఎవరికి అర్థం కాలేదు బైబిల్. అందుకే చదవాలంటే నేను అందుకే చదవండి. ఎందుకు ఇంత అలా అంటారంటే బైబిల్ చదివితే దానిలో ఉన్న మాధుర్యం, దానిలో ఉన్న జ్ఞానం, దానిలో ఉన్న మర్మం పరిశుద్ధాత్మ దేవుడు బయటకు మనకి ఇస్తాడు. అందుకే చెప్తాడు ఇక్కడ, ఇదిగో భూమి మీద మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చెయ్యకుండా జాగ్రత్త. అంటే నువ్వు చేసే పని పక్కోడికి తెలియకూడదు. జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము. చాలా మంది చాటింగ్ వేస్తూ ఉంటారు. చాలా మంది చాటింపు కావాలనుకుంటారు. అందుకే 2వ వచనం చెప్తాడు, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులోన నీ ముందర బోధ ఊదింపవద్దు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్న. బోర అంటే అర్థం ఏంటి? మైకులు చదువుతారు కదండి, గుళ్ళోని, గోపురాల్లోని, చర్చిల్లోని. చదవట్లేదా? పండగలకి, సభలకి చదువుతారు. చదవకపోతే అదిగో నా పేరు చదవలేదు మా పాస్టర్. పెద్ద గొడవ, పెద్ద రాధాంతం, సంఘాలు విడిపోయాయి. తెలుసా మీకు? బోర ఊదుకోతే నీకు అసలు అర్థమవుతుంది. అసలు ఏం చేయకు. మా ఇంట్లో కావడం ఉందండి, చాలాసార్లు చెప్తున్నాను. సూర్యకాంతం అని కావడం ఉంది. రేపు స్తోత్రం కలిగింది కాక. ఏ కాంతం? సూర్యకాంతం. ఫ్యాన్ ఇచ్చిందండి. ఫ్యాన్ ఇచ్చి 3 రెక్కల మీద కూడా సూర్యకాంతం బహుకరణ రాసేసింది. మన అసలే రైట్ షెడ్, వేసకాలం. ఫ్యాన్ తినగా కూర్చుంటే ఫ్యాన్ అయినట్లేదు. వీళ్ళేమో చెమటలు పట్టేసి ఇసుగారులు, పాఠ పుస్తకాలు ఎలా కనుకుంటున్నారు. ఆ ఫ్యాన్ పనిచేయట్లేదా అని వచ్చి నన్ను అడిగాను. ఫ్యాన్ పనిచేస్తుందండి. మరి ఎందుకు వేయలేదు నువ్వు అన్నాను. అంటే ఏమంటే ఫ్యాన్ తిరిగితేనంటే పేరు కనపట్లేదని ఇవ్వట్లేదండి ఆవిడ. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో ఆలోచించండి. ఫ్యాన్ తిరిగితేనంట ఆవిడ పేరు కనపట్లేదంట, అందుకనే ఇవ్వట్లేదని అన్నారు. సైలెంట్ గా ఉన్నాను. అలాగా ప్రార్థన అయిపోయినండి. పొద్దుటికి నాకు ఇక్కడ ఉండకూడదు, ఫ్యాన్ తీసేనాను. అంతే కాలిపోయిందని చెప్పి పడేయాలంత పక్కన పెట్టేశారు. నిజంగా మనం ఆలోచిస్తానండి, మనం ఇచ్చేది బోర ఊదించుకునే విధంగా ఉండకూడదు. బైబిల్ నీకు అర్థమవుతుంది, ఇలాగే చదువుతున్నావు. అందుకే చాలా క్లియర్ గా చెప్తూ, ఇదిగో నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేతితో చేయున్నది నీ ఎడమ చేతికి. అర్థమైందా? ఎలా ఇవ్వాలి? ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదంటే నువ్వు ఎంత తీస్తున్నావో, నువ్వెంత వేస్తున్నావో నీకే. చర్చికి వెళ్ళాలి. ఈ 50 రూపాయలకి 5 పదులు, లేకపోతే ఒక 25 మనం పెడతాం పక్కకి. దేనికి? ఇవి చర్చికి వినియోగించాలి. చాలా తప్పది. నువ్వు ఇచ్చేది నువ్వు హృదయంలో నువ్వేం చేసుకోవాలంట? నిశ్చయించుకోవాలి. ఇది దేవునిది, ఇది దేవునికి ఇవ్వాలి. చాలా మంది దశమ భాగం దొంగలు ఇచ్చేస్తూ ఉంటారు. చాలా మంది దేవుడు ఇచ్చిన దానికి దేవుడికి ఇవ్వడానికి ఏంటో అర్థం కాదు. నాకు నిజంగా ఆలోచిస్తే దేవుడికి ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడికి ఇమ్మని అడుగుతున్నాడు. దేవుడికి ఇవ్వాలి. బహుగా ఆశీర్వదించబడాలంటే నువ్వు ఇవ్వాలి. ఇచ్చి నన్ను
ఇచ్చి నన్ను శోధించండి. ఏమంటాడు? నాకు ఇవ్వండి, ఇచ్చి నన్ను మళ్ళీ అడగండి. ఇదిగో నేను నన్ను అడిగిన వాడికి నేను ధారాళంగా ఇస్తాను అంటాడు. మనం ఇవ్వం, కానీ ఏమని అడుగుతాం? ఈ తండ్రి ఆశీర్వదించండి. ఎక్కడ వస్తుందండి? అడగందే అమ్మాయినా ఏం పెట్టమంటే అన్న నువ్వు దేవుడిని అడుగుతున్నావు, నువ్వు ఇచ్చి దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇదిగో నీ కుడి చేతితో ఇచ్చింది నీ ఎడమ చేతికి తెలియదు. చాలా మంది ఉంటారు భక్తులు, బోర ఊదించుకునే భక్తులు. అది చాలా తప్పది, సరిదిద్దుకోవాలి. మనం దేవుని పని నిమిత్తం మనం ఇవ్వవలసిన అవసరత బాధ్యత మన మీద ఉంది. అది చెప్తున్నాడు, నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఉండవలేను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల ప్రతిఫలం అయ్యో వాళ్ళంటే చాలా గొప్పలు. 2 లక్ష రూపాయలు ఇచ్చారు. 2 ఎవరి దగ్గర పోరా? ఎవరి దగ్గర ప్రతిఫలం? ఈ మధ్య వచ్చేసిందండి. ఏంటంటే శిలాపథకం మీద రాయించేస్తున్నారు, పలానా వ్యక్తి 1,16,000 ధరాన్ని ఇచ్చారు. 1,16,000, 50,000, 10,000, 20,000 శిలాపథకం మీద రాయించేస్తున్నా అంటే 10,000, 50,000, 30,000, 40,000, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే నువ్వు ఆ ప్రతిఫలం ఎవరి దగ్గర నుంచి వచ్చేసింది? మనుషుల దగ్గర నుంచి వచ్చింది. నువ్వు ఇచ్చింది దేవునికి తప్ప, నీకు తప్ప ఎవరికి తెలియకపోతే ఇదిగో పరలోకమందు రహస్యముగా చూస్తున్న తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. బోర కోసం ఆలోచించద్దు. చాలా మంది బోర కోసం వాయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాంగ్, అది తప్పది. మనకి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. చాలా మంది గుర్తింపు కోసం నేను ఎంతో ఇవ్వనండి, ఎంత ఇవ్వనని అడుగుతూ చాలా మంది. నేను ఎంత ఇవ్వనండి, అది నీకు తెలీదా? దేవుడి మందిరానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, దేవుడి పనులు నువ్వు ఎలా ఉండాలి, దేవుడు నీకు ఎలా ఇచ్చాడు? దశంభాగం అంటే 10% అండి. దశంభాగం అంటే ఎంత? 10,000 వచ్చిందనుకో, నువ్వు ఎంత ఇవ్వాలి దేవుడికి? 1000 ఇవ్వాలి. 1000 రూపాయలు జీతం అనుకో, నువ్వు ఎంత ఇవ్వాలి దేవుడికి? 100 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దశంభాగం ఎందుకు ఇవ్వమంటున్నాము? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సువార్త పరిచర్య కొరకు. ఈ డబ్బులు ఎప్పుడు కూడా వ్యర్థంగా ఖర్చు, దేవుని పని నిమిత్తమే ఖర్చు చేయాలి. ఆ దేవుని పని నిమిత్తం ఖర్చు అయ్యే విధంగా మనం ఇవ్వాలి. అవసరాన్ని బట్టి, పరిశుద్ధుల అవసరతలను బట్టి దాన్ని వినియోగించే విధంగా ఉండాలి. వాక్యం అర్థమవుతే పరిచర్య కొరకు. చాలా మంది దశంభాగం తప్పు అంటున్నారు, రైట్. అది పరిచర్య ఎలా జరుగుతుంది? పరిచర్య జరగాలంటే ఏం చేయాలి? గుప్పిళ్ళు విప్పాలి. దశంభాగం కోసం ఒక పాఠం చెప్తాను మీకు, ఒక పెద్ద పాఠమే చెప్తాను ఒక రోజు వీలైతే. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదిగో ఎవరికి ఇవ్వాలంటే, ఎలా ఇవ్వాలంటే దేవునికి ఎలా ఇవ్వాలి? పబ్లిక్ గా ఇవ్వాలా, రహస్యంగా ఇవ్వాలా, సీక్రెట్ గా ఇవ్వాలా? రహస్యంగా ఇవ్వాలి. అప్పుడు పరలోకమందు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 17వ వచనం. నీ గుణమా నీ ధనమా? మార్క్స్ వార్త 14వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు మీలో ఒకడు, ఇదిగో ఈ ప్రభు బలలో పాల్గొని ఈ రొట్టెను ఈ ద్రాక్షరసాన్ని భుజిస్తున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. వారు నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయన అడగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చేయించిన వాడే. నిజముగా మనిషి కుమారుడు ఆయన్ని గూర్చి వ్రాయబడినట్లు పోవచ్చున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండిన ఎడల వానికి మేలు. ఇస్కరియోతు యోధ కోసం. ఇస్కరియోతు యోధ అండి గురువును అమ్మిన శిష్యుడండి. ఇస్కరియోతు యోధ ఎవరు? గురువుని అమ్మేసిన శిష్యుడు. ఎలా అంటారు? గురువుకే ఎలా అంటారు లేదా? గురువుకే. చాలా దారుణం ఉండేది. మనం నమ్మిన వ్యక్తిని మనం ముంచడం అనేది చాలా నేరం. ఇలాగింత ద్రోహం చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? డబ్బు, ధనము, విలువ కలిగిన వెండి, విలువ కలిగిన బంగారము, వీటి మీద తన మనసు పెట్టుకోవడం వల్ల. ఇస్కరియోతు యోధాను గురించి ఆలోచిస్తే ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి అమ్మేశాడండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26:14 చదవండి.
26:14 అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చేది. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుకొచ్చింది. వీడికి ఏం ఆశ ఉంది? ఇస్కరియోతు యోధాకి ఏ ఆశ ఉంది? డబ్బు పిచ్చండి. అందుకే డబ్బు పిచ్చి కలిగిన వాడనే డబ్బు సంచిని కూడా వాడికి అప్పగించాడు. అర్థమవుతుంది మీకు? డబ్బు సంచిలో పడే డబ్బును కూడా దొంగిలించాడు. ఎవడు? ఇస్కరియోతు యోధా. చాలా భయంకరం. ఈ ధనం అనేది మనిషిని మాయ చేస్తుంది. ఈ ధనం అనేది చూసేటప్పటికి మనిషి మారిపోతాడు ఆటోమేటిక్ గా. మంచోడేనండి, చాలా మంచోడని నమ్మమండి మమ్మల్ని. ఏం చేశాడు? మోసం. నమ్మిన యజమానులు పేట కోసిన పనివారు లేకపోలేదు. ఇంటిలో పనిచేసేవాడు, ఇంటిలో కన్నం వేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. మొన్న జరిగింది డిస్కవరీ గార్డెన్లో. మొన్న యజమానులు ఇంట్లోనంటే సుమారుగా 15-20 సంవత్సరాలు పనిచేశాడండి పాకిస్తాన్ వ్యక్తి, ఒక వ్యక్తి. వాళ్ళ ఇంట్లోనే కన్నం వేశాడు. ఈయన కూడా సేమ్ ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? తన గురువును ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఆ డబ్బు ఇచ్చుకున్నాడు, ఆ వెండి తీసుకున్నాడు. అప్పటి నుంచి ఏ సమయంలో దొరుకుతాడా, ఏ సమయంలో అప్పగించేద్దామని ఆలోచన కలిగిన వాడు ఉన్నాడట. 27:3 చదువుతాం. 27:3 అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదని చెప్పాను. వారు దానికితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొని చచ్చెను. ఏమైపోయాడు? 30 వెండి నాణెలకి అమ్మేశాడు, మంచిదే. ఏమన్నా సుఖపడ్డా? ఇస్కరియోతు యోధ ఏమైనా సుఖపడ్డా? ధనం వలన ప్రాణం పోగొట్టుకున్నాడు. దేనివల్ల? ధనము కొరకు ప్రాణమే పోగొట్టేస్తున్నాడు. ఎవరైనా గెహజీ ధనము కొరకు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యోధ ధనము కొరకు తన ప్రాణాన్ని ఎవరు చంపలేదు. వాడికి వాడే నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను బాబు, చాలా తప్పు అయిపోయిందని పశ్చాత్తాపం కూడా ఆగుంటే బాగుండేది. కానీ దేవుడు చెప్పాడు, నన్ను అప్పగించు వానికి శ్రమ, వాడు ఈ భూమి మీద పుట్టకుండిన ఎడల వానికి మేలు. నిర్దోషి, నీతిమంతుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని అప్పగించేశాడండి. నిరపరాధ రక్తం అని ఆలోచించి పశ్చాత్తాపడి ఇదిగో వెళ్ళాడు, ఊరు పెట్టుకున్నాడు, చచ్చాడు. ఆ వెండి నాణ్యాల చేత ఆ వెండి నాణ్యాలు ఏమీ అనుభవించలేదు. 30 వెండి నాణ్యాలు కూడా ఏమీ అనుభవించలేదు. సర్వసాధారణ ఈ మాటల గురించి ఆలోచిస్తే సంపాదన జీవించడానికే గాని జీవించడమే సంపాదన కాకూడదు. సంపాదన దేనికోసం? బతకడానికి తినాలి, తినడానికే బతకూడదు. బతకడానికి తినాలి. మనం తింటేనే మనం బ్రతుకుతాం. మనకి బ్రతకడానికి తినాలి, తినడమే జీవితం అయిపోకూడదు. ఇక్కడ కూడా సంపాదన జీవించడానికి మనకి అవసరాన్ని బట్టి మనం వినియోగించుకోవాలి, అంతే తప్ప జీవితమే సంపాదన. చాలా మంది అండి ఇలాగే మోకాళ్ళు అరిగిపోయే వరకు, మూలిగుల్లో మూలిగంతా పోయే వరకు కష్టపడుతున్నారు. ఎక్కడైనా వాడు సుఖపడతాడంటే లేదు. నేను చూస్తున్నాను చాలా మంది అమ్మలు, నాన్నలు, సహోదరులు 30, 20, 25, 20 సంవత్సరాలు కష్టపడిపోతున్నారు. వాళ్ళ లైఫ్ లో ఏమైనా హ్యాపీనెస్ ఉందంటే లేదు. కుటుంబంతో సంతోషంగా ఉండరు, భార్యతో సంతోషంగా ఉండరు. వాళ్ళ జీవితం అంతా కూడా ఏంటి? కష్టాలు, కుటుంబం కోసం. ఆలోచించండి, సంపాదన జీవించడానికి తప్ప జీవితమే సంపాదన కాకూడదు. ఇక్కడ ఈ జీవితం ఏమైపోయిందంటే ఇదిగో ఇస్కరియోతు యోధ ఊరి పెట్టుకుని చచ్చిపోయే విధంగా అయిపోయినట్లుగా ఈ మాటల ద్వారా మనకు కనబడుతుంది. మరొక మాటను ఆలోచిద్దాం. లూకా సువార్త 21 గాస్పెల్ లూక్ 21:1 లూకా సువార్త 21 కానుకల పెట్టెలో తన కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పార చూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని
ఈమె తమ లేమిలో తమకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పారు. నిజంగా ఈ వాక్యం అంటే యథార్థమైనది. ఈ వాక్యము యథార్థమైనది. ఈ వాక్యము యథార్థమైనది. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే, బీద విధవరాలు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు యేసుక్రీస్తు. ధనవంతులందరూ కూడా వచ్చి వేస్తున్నారు. వేస్తుంటే ఆ కానుకల్లో వేస్తున్నా కూడా ఏం చేస్తున్నాడంట? పార చూస్తున్నాడంటే, కన్నులారా చూస్తున్నాడంట ఎవరెవరు ఎంత వేస్తున్నారు చూచాడు. ఒక బీద విధవరాలు, నిరుపేద కలిగిన విధవరాలు వచ్చి తన దగ్గర ఉన్న 2 కాసులు కూడా వేసింది. అయితే ఇక్కడ ఈ వాక్యంలో మనకు కలిగింది కావాల్సింది ఏంటంటే, కలిగిన సమృద్ధిలో నుండి వేయడం ఒక వంతు అయితే, కలిగిన సమృద్ధిలో నుండి వేయడం కొంత అయితే, కలిగిన జీవనమంతా దేవునికి వేయడం ఒకటి. కలిగిన సమృద్ధి అంటే మన దగ్గర చాలా ఉంటాయి డబ్బులు మన పాకెట్లో, మన వ్యాలెట్ బాక్స్, దాంట్లో పర్సులో చాలా ఉంటాయి. మనము తీసి మనకు కలిగిన దాంట్లో మనకిష్టమైనది మనం వేస్తాం. కలిగిన దాంట్లో వేయడం, బైబిల్ ఎంత క్లియర్ ఉందంటే కలిగిన దాంట్లో వేయడం, కలిగిన సమృద్ధి అంతటిని వేయడం వేరు. వేదిక ద్వారా అందరూ ధనవంతులు వచ్చారట. వాళ్ళు ధనవంతులు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టేటస్ కొలది, వాళ్ళ లెవెల్ కొలది వాళ్ళు వేస్తారు. చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు భేద విధవరాల దగ్గరికి వచ్చినప్పటికీ తమకు కలిగిన సమస్తాన్ని వేసేసింది. రేపటి కోసం ఆలోచించింది. నిజంగా అంటే భేదవాళ్ళు త్యాగపూరితమైన మనసు కలిగిన వాళ్ళండి. కరెక్ట్ గా చెప్పగలను. భేదవాళ్ళకి హృదయము చాలా ఓపెన్ గా ఉంటుంది. వాళ్ళకి ఓపెన్ గా ఉంటుంది. ఆలోచించరు, రేపటి కోసం ఆలోచించరు. వాళ్ళు ఉందా చేద్దాం, లేదా ఆలోచిద్దాం, ఈ ఆలోచన కలిగిన వారే ఉంటారు భేదవాళ్ళు. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా మందిని, ధనవంతులకు భేదవారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ధనవంతుడు ప్రతిదాన్ని లెక్క కడతాడు, ధనవంతుడు ప్రతిదాన్ని లెక్క వేసుకుంటాడు, కానీ భేదవాడు లెక్కేయడు. అందుకే మాసిదోనియ సంఘం అంటే వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఉండెను. అదేంటంట, నిరుపేదలు కానీ వాళ్ళ దేవుడికి ఇవ్వడంలో మేమయ్యా అని ఇచ్చేవారట. సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటని ఆలోచిస్తే, ఇదిగో నిరుపేదలైనా సరే వాళ్ళ దాతృత్వం బహుగా ఉంది. ఇక్కడ కూడా వేద విధవరాలు మనకున్న దాంట్లో మనం వేయడం ఒక వంతు, మనకి కలిగినదంతా వేయడం. మనం ఎలా వేస్తాం? మనకు కలిగినంత వేస్తామా? బైబిల్ ఎలా ఉందో చూసారా? అందుకే నీ ధనమా నీ గుణమా. బైబిల్ అంటాడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, కలిగిన దానిని దేవుడు నీకు ఇచ్చింది దేవుడికి ఇస్తున్నావా లేదా అని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. చిల్లుపడిన సంచే అని బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏ సంచిది? చాలా మంది దేవుడికి ఇవ్వరండి. ఆ దేవుడికి ఇవ్వలేదు ఏదో రకంగా పోద్ది. నేను చాలాసార్లు చెప్పాను, అది నువ్వు కారులో వెళ్తున్నావు, ఒక కెమెరా కొట్టిందనుకో, దేవుడికి ఇవ్వడం మానేసావు. నువ్వు దేవుడికి ఇవ్వవలసిందే ఇవ్వడం మానేసావు. ఒక్క కెమెరా జస్ట్ అలా కొట్టిందనుకో, అంటే 600 దారాంశం 1000 రాంగ్ రూట్లో వెళ్ళావు, లైన్ క్రాస్ అయ్యావు, బోర్డర్ దాటేసావు, అతి వేగంతో వెళ్ళావు, అది పోతే నీకు క్షమం అయిపోతే. నువ్వు దేవుడికి ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి, లేకపోతే దేవుడికి తెలిసి ఎలా తీసుకోవాలో. హాస్పిటల్ పోలయ్యావంటే అబ్బా దంచుతారు వాళ్ళు. హాస్పిటల్కి వెళ్తే మామూలుగా అవుతుంది. ఒక్కరోజు నాకు హాస్పిటల్కి వచ్చి 800 దరాంశ అయింది. ఎంత? జస్ట్ ఒక రోజు అలా వెళ్ళినందుకు 800 దరాంశ. ఆలోచించండి, దేవునికి ఇవ్వడంలో, దేవునికి ఇవ్వకపోతే ఏ విధంగా దేవుడు తీసేసుకుంటాడు. అందుకే దేవునికి ఇవ్వాలి. ఇచ్చేది కలిగిన దానిలో నుంచి కాదు, కలిగి ఉన్నదంతా ఇవ్వాలంటే నీ హృదయంలో నిశ్చయించుకోండి అంటాడు. అందుకే నీ హృదయంలో నిశ్చయించుకోండి. కలిగినదంతా ఇచ్చింది. అందుకే ఈవిడ అందరికంటే గొప్పగా ఎక్కువగా ఇచ్చింది. భేద విధవరాలు సువర్ణాక్షరాల్లో దేవుడు అందుకే తన గ్రంథంలో రాయించేస్తున్నాడు. భేద విధవరాలు ఎలా ఇచ్చిందట? కలిగినదంతా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తమ లేమిలో తమకు కలిగిన జీవనమంతయు వేసిందని వారితో చెప్పారు. లేమిలో రేపటి కోసం మనం ఆలోచిస్తాం. చాలా మంది రేపటి కోసం ఆలోచిస్తాం. ఏంటి రేపు అవసరం కదా. ఇలాగే దేవుడి దగ్గరకు వచ్చినప్పటికీ ఆలోచిస్తాం. ఇలాగా దేవుడి దగ్గరకు వచ్చినప్పటికి ఇలా ఆలోచిస్తాం. రేపటి కోసం ఏంటి? భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏమండే రెంట్ కట్టాలండి బాబు, రెంట్ కట్టకపోతే రూమ్ అంటే ఊరుకోవడం, రెంట్ కట్టాలి అని అంటున్నారు.
సర్లే మన స్కూల్ ఫీజు పిల్లడికి కట్టాలి కదా, అది కట్టదాంలే అంటున్నాడు భర్త. అది బాబు లేదు లేదు బాబు నిలబెట్టేస్తారండి, స్కూల్కి రాను, ఆడు స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి, స్కూల్ ఫీజు లాగానే కట్టేయాలి. మరి ఏం చేద్దాం? దశంభాగం మానేద్దాం ఈ వారానికి, ఈ నెలకి ఏం మానేద్దాం అంటే నీ రూమ్ వాటర్ ఊరుకోడు, నీ స్కూల్లో నీ పిల్లోడి యాజమాన్యం ఫీజు కట్టకపోతే ఊరుకోదు. మరి దేవుడు ఎలాగ ఆలోచిస్తారు? భార్య భర్తలు మీ ఆలోచన ఎలా ఉంది? ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇదిగో నీ హృదయపూర్వకంగా నీకు కలిగిన సమస్తాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకే చెప్తే చాలా క్లియర్గా చెప్తే ఈ వర్షం ఏమంటాడు? సమృద్ధిలో కలిగిన సమృద్ధిలో ఇవ్వడం వేరు, కలిగిన జీవనమంతా దేవునికి ఇవ్వడం లేదు. అలా ఇవ్వాలట, అలా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్టు మనకు కనబడుతుంది. ఇంకా ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక ముగించేస్తుంది కాదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. గలేషియన్స్ 6:6 వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలేను. ఏమంటాడు? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో. వాక్యాన్ని వక్రీకరణ చేస్తారండి ఇక్కడ. నా ఇవ్వాల్సిందే దేవుడికి, ఇచ్చేయాలంటే. దేవుడికి ఇవ్వడం అంటే చాలా మంది నేను చూచాను, మరొక రకంగా అపార్థం చేసుకోవద్దు, నలిగిపోయినవి చిరిగిపోయినవి వస్తూ ఉంటాయండి. దేనిలో? అనుకున్నాం నలిగిపోయింది, చిరిగిపోయింది, నీకు అవసరం లేదు ఈ దేవుడికి వేస్తున్నావా? మంచి పదార్థములలో భాగం ఇస్తున్నావా దేవునికి? వాక్యోపదేశం వినేవాళ్ళు, వాక్యాన్ని ఉపదేశించేవాడికి శ్రేష్టమైనది ఇవ్వాలా? ఇవ్వమని అంటాడా? పుట్టినోట్లో చెప్తాడు చూడండి, వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండాలి. వాక్యము బోధించే వానికి సమస్త సద్విషయం మంచి విషయాల్లో నువ్వు పాలివాడిగా ఉండాలి. మంచి పదార్థములన్నిటిలో వాక్యోపదేశం వాడికి ప్రథమ ఫలముగా దేవుడికి ఇచ్చేయాలంటాడు. అంటే నువ్వు చెప్పేది మంచి చెప్పాలి, చేసేది కూడా మంచి క్రియ చేయాలి. ఇది ఈ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువాడికి, వాక్యము చెప్పేవాడికి పాలివాడై ఉండాలి. అది కదా చెప్తూ, మోసపోకుడి, దేవుడు విక్రయింపబడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను నువ్వు దేవుడికి ఇచ్చావా, దేవుడికి ఇస్తాడు. నువ్వు దేవుడికి ఇవ్వలేదా, దేవుడి నీలోంచి తీసేస్తాడు. అంటే మోసపోవద్దు. నువ్వు దేవుడికి ఇస్తే, నువ్వు వరి పంట వేసావు, వరి పంటనే కోస్తావు. నువ్వు గోధుమ పంట వేసావు, గోధుమ పంటే నీ చేతికి వస్తుంది. మోసపోవద్దు. దేవుడు విగ్రహం. చాలా మంది దేవుడిని మోసం చేస్తూ ఉంటారు, ఉల్టా చేస్తూ ఉంటారు. చాలా మంది నాకు చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూసేటప్పుడు నవ్వు వస్తుంది. ఏంట్రో జీవితాలు మారాక ఎంత బోధ చెవులు మొత్తం మన్నమైపోయాయి, వాళ్ళ హృదయం రాతి బారిపోయింది అన్నంత ఇదిగా ఉంటారు. చెప్తున్నాడు, మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి, భాగం ఇయ్యవలనని ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకో ఆలోచిద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 44 వచనం చదువుదాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ప్రారంభ క్రైస్తవ సంఘం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఇది కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టేది. ప్రారంభ సంఘం అండి. భేదాలు లేవు సంఘంలో. నేను డబ్బున్న వాడిని, నేను డబ్బు లేని వాడిని అని వ్యత్యాసం లేదు చాలా సంఘాల్లోనండి. వాళ్ళకున్న ఆధిక్యత, వాళ్ళకున్న స్టేటస్ ని కనపరుస్తూ ఉంటారు. వాళ్ళు కట్టుకున్న చీర, వాళ్ళు వేసుకున్న నగలు, వాళ్ళు ధరించిన వస్త్రాలు, వారు వేసుకొచ్చిన కారు, వారు వేసుకొచ్చిన షూట్, అన్నిటిని కూడా ఏం చేస్తూ ఉంటారు? ఇదో పెద్ద ఫ్యాషన్ షో. ఏది? దేవుడి మందిరము ఫ్యాషన్ షో అయిపోయింది. అందుకు నువ్వు రాలేదు కదా, మీరు హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించడానికి కదా నువ్వు వచ్చింది. అదే చెప్తాడు ఈ వర్షంలో చెప్తాడు, వాళ్ళకి పెద్దోడు, పేదోడు, చిన్నోడు, ఉన్నవాడు, లేనోడు, వీడు ఉద్యోగస్తుడు, వీడు ఉద్యోగం లేనోడు, వీడు లేబరు, ఏమి లేవట. వారి వారి అక్కడ వాళ్ళది వాళ్ళంతా ఏం చేస్తారట? పనిచేసుకున్న సమిష్టిగా. ఇది నువ్వు పెద్దోడు, నేను లేనోడిని, నువ్వు ఉన్నవాడు అని భేదం లేదు. వాళ్ళకు ఉన్నవన్నీ తమ చరాస్తులు నమ్మేశారట. ఎవరి కోసం? సంఘం అండి. ఏకత్వం.
ఏకత్వం కలిగిన ఐక్యత, వారిలో భేదాలు లేవు. తమ చిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని మందిరంలో స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉండేది. ప్రారంభ సంఘం త్యాగముతో కూడినది, త్యాగపూరితమైన మనసు కలిగినదిగా. ఇదిగో ఒకరి కొరకు వాణి అక్కర కొలది. నేను అది చెప్తున్నాను, ఎవరైనా కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారంటే మనము చేయవలసిన పనిది పరిశుద్ధుల పరిచర్య కొరకు మనం చెయ్యాలి. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే మనకు ఉన్నంత వరకు మనం చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. అందుకే చెప్పాడు, తమ చరాస్తులు అమ్మేసట వారందరూ ఏక మనస్కులై ఉన్నట్లు మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుదాం. 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారి ఇంటిరి. ఎవడను తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. వారికి కలిగినది అంతయు వారు సమిష్టిగా ఉంచిరి. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి ఎడల అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. అడిగారండి అపోస్తులు, అమ్మా నీ ఇల్లమ్మి నా డబ్బులు పెట్టరా అన్నాడా? అపోస్తులు పేతురు గారు కానీ యోహాను గారు కానీ అపోస్తులు ఎవరైనా అడిగారండి? ఎవరు అడగలేదండి. వాళ్ళు ఏక మనసు కలిగిన వారే. ఇది దేవుని పని. ఈ దేవుని పని కొరకు నేను ఇవ్వాలి. దేవుని పని నేను చెయ్యాలి. దేవుని పనిలో నేను పాలి భాగస్తులు అవ్వాలని వాళ్ళు ఇచ్చేసారు. చరాస్తులు అమ్మేసి పాదాలతో పెట్టేసారని పట్టవచ్చు. దేవుడికి ఇవ్వడంలో ఇటువంటి మనసు కావాలండి. అందుకే నీ ధనమా నీ గుణమా ఇచ్చే గుణం ఉందా నీకు? దేవుడి పనిలో పాలిభాగస్తులు అయ్యే గుణం ఉందా? దేవుడికి నువ్వేమిస్తున్నావు? పాట పాడతాం, వేలాది నదులంత విస్తార తైలు నీకు ఇచ్చిన చోళ తండ్రి, నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చేస్తా చోళ. ఏడాది దూడలను వేలాది కోళ్లను నీకు ఇచ్చిన నీ రుణం నేను తీర్చోగలను తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ఆమె అయిపోయిందండి. ఇదే జీవితం. ఏమన్నా అర్థమైందా? నీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చాడు? దేవుడు పని చేస్తావు. నిజంగా మాకు చాలా ఆలోచనలు ఉంటాయండి సేవకులుగా. మాకు చాలా ఇలా చేద్దాం అలా చేద్దాం కానీ మా దగ్గర ఏముండదు, నూనె లేదు. నూనె అంటే చాలా మంది ఒత్తు అందట్లేదు అంటారు, తడి లేదంటారు. తడి ఏంటి? తడి పల్లెటూరులో భాష తడి లేదండి, ఒత్తు అందట్లేదండి అంటారు. ఒత్తు అందపోవడం అంటే దీపం ఉంది, దీపంలో ఏం లేదు, నూనె లేదు. ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఎందుకు ఉన్న వాళ్ళగా ఉంచాడంటే ఇదిగో దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారండి. చరాస్తులు అమ్మేశారట. వాళ్ళకి కలిగిన ఇళ్ళు చూడండి ఎంత అద్భుతంగా రాచాడు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి పాదములు అపోస్తుల పాదాల దగ్గర మన వాళ్ళు అడిగితేనే కానీ ఎవరు కర్మ అడిగితే మనం ఎలా చేద్దాం, ఇలా చెయ్యాలండి. మరి మీరెంత ఏమంటే బ్రదర్ మీరెంత మరి అని అడిగితే నేను చేస్తాను. అప్పుడు కూడా చెప్పడం అది తోపుడు మనలాగా తొయ్యాలన్నమాట. అడిగారు అపోస్తులు అడిగారా? అడగకుండానే వాళ్ళ హృదయాలలో నిశ్చయించుకుని పొలాలను ఇళ్లను ఆస్తులను అంతస్తులను అమ్మేసి పట్టుకొచ్చి పాదాల దగ్గర పెట్టారా? బైబిల్ చదివారా? అర్థమవుతుంది మీకు? అంటే దేవునికి ఇవ్వడంలో అడిగితే ఇవ్వడం అని తప్పండి. అది అడగకూడదండి. మనం దేవునికి నీ దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు ఇవ్వాలి. ఇలా చేస్తుంటే ఇద్దరు భార్య భర్తలకి మంచి ఆలోచన వచ్చేసిందండి. అయ్యి బాబాయ్ మనం కూడా చాలా మందికి ఏంటంటే ఎదుటోడి చూతనే కానీ వాళ్ళు బొరకెక్కదు. చాలా మంది కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు. అయ్యో పులిని ఎందుకు భయపడిపోతుందంటే ఈ మొత్తం ఈ అడవిలో ఉన్నవన్నీ కూడా పులిని చూడగానే భయపడిపోతున్నాయి. కారణం ఏంటంటే పులికున్న మచ్చలే. అటువంటి మచ్చలన్నీ మనం పెట్టుకుందామని బాగా వాటర్ ఇప్పిస్తున్నాను. మూలిగి చచ్చిపోయింది. చాలా మంది ఇలాగే ఉంటారండి.
పులిని చూసి నక్క వాతలెట్టుకుంటున్నట్టుగా వాళ్ళు అలా చేశారు, మనం చేయకపోతారా? అంటే సంఘాల్లో కూడా ఏమొచ్చేసింది? ప్రెస్టేజ్ ఫీల్ అవుతూ ఉంటాం. అలా మనం చెయ్యం, కుదరదు అసలు. మన స్టాటస్ ఏంటి, మనం చెయ్యకపోతే అలాగా ఇలా మాట్లాడేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా పాపం అనుకున్నారండి, వీళ్ళే అననీయ సఫీరా. 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. మనం కూడా ఏంటంటే ఏమండి, వాళ్ళందరూ కూడా పొలాలు అమ్మేశారండి, భూములు అమ్మేస్తున్నారండి, ఇల్లు అమ్మేస్తున్నారండి, అంతస్తులు అమ్మేస్తున్నారండి. మనం కూడా మన పొలం అమ్మేదామండి. అమ్మేసి ఆ పొలం డబ్బులు పట్టుకెళ్ళి ఆ పోస్టుల దగ్గర పెడతాం. మంచి ఆలోచన. మనుషులు మారిపోవడం ఎలా మారిపోతారో చెప్తున్నాను నేను. ఆలోచన చాలా మంది నిండ్లా చేద్దాం అనుకుంటున్న ఆలోచన మంచిదే అనుకుంటున్నా ఎందుకు చేయట్లేదు. వీళ్ళు కూడా అనుకుని ఏం చేశారు చూడండి, పొలం అమ్మేశారండి. ఏకమై పొలం అమ్మారు. భార్య ఎరుగకే వాడు దాని బెల్లను కొంత దాచుకుని కొంత తెచ్చి ఆ పోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. అననీయ అమ్మేసి పేతురు గారి దగ్గరికి పట్టుకొచ్చాడు, పెట్టేశాడు. పేతురు అడుగుతున్నాడు, అననీయ ఎంతకే అమ్మవా? అవును, ఎంతకే అమ్మాను. భార్య ఎరుగకే అలా చాలా క్లియర్ గా ఉంది. తెలిసి అడుగుతాడు, ఎంతకే అమ్మవా? ఎంతకే అమ్మాను అని చెప్పచ్చు కదండి. ఏమంటే అమ్మానండి 10 లక్షలు వచ్చిందండి మా పొలం. 10 లక్షల్లో నేను ఒక 3 లక్షలు దాచుకున్నాండి. మరి నేను నా భార్య బ్రతకాలి కదండి, కొంచెం దాచుకున్నాండి. 7 లక్షలు మీకు ఇచ్చేసానండి అంటే బాగుండేది. ఇంతకే అమ్మవా, ఇంతకే అమ్మితే. చూడండి ఎంత బైబిల్ అంత క్లియర్ ఉందో చూడండి. అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చాలా మంది ఇవ్వాలని అనుకుంటారండి, కానీ ఇవ్వరు. శరీరం కూడా, ఆత్మ శరీరం ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. దేనికి? ఈ శరీరానికి, ఈ ఆత్మకు. శరీరము వద్దంటది, ఆత్మేమో ఇమ్మంటది. దేవుని దగ్గరికి వెళ్దామంటది, శరీరమేమో ఎందుకు రెక్కలు నలిగిపోవాలి, మనం వెళ్ళినంత దూరం ఏం వెళ్తాం, ఇంత ప్రయాస ఎందుకు, అవసరమా? శుభ్రంగా బిర్యానీ తిని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది, మంచి గ్లామర్ వస్తుంది. శరీరము ఈ విధంగా ఆలోచిస్తుంది, ఆత్మ సంబంధమైన విధంగా ఆలోచిస్తుంది. ఇక్కడ కూడా ఆలోచిస్తారండి. ఇద్దరు అనుకున్నారు, అమ్మేదాం ఇచ్చేదామని అనుకున్నారు, నిశ్చయించుకున్నారు, కానీ కొంత దాచుకొని పట్టుకెచ్చారు. అప్పుడు అడుగుతున్నాడు, ఎంతకేమో ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మోసం చేసావు? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్త, నిన్ను నడిపించేవాడు ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు తర్వాత ఆదరణకర్త ఆత్మని నువ్వు ఎందుకు మోసపుచ్చాలనుకుంటున్నావు అని చెప్పగానే, నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధము. చాలా జాగ్రత్త, నిప్పుతో చెరగాటం ఆడద్దు, కాలిపోతారు. ఎవరితో అబద్ధం ఆడినట్టు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసావు, దేవుణ్ణే మోసం చేసే విధంగా ఉన్నావని చెప్పగానే అననీయ ఈ మాటలు విలుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగిల భయము కలిగెను. ఇంచుమించు 3 గంటల సేపటి తర్వాత తన భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చినప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఎంతకే అమ్మితారని వారితో చెప్పగా ఆమె అందుకామె ఎంతకే అమ్మితిమి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించి ఉన్నారు? ఇదిగో నీ భర్తను కప్పెట్టినో లేక వాకిట ఉన్నారు, నిన్ను కూడా తీసుకుపోతారని చెప్పగానే వెంటనే ప్రాణం ఇచ్చేస్తుంది. ధనము నిన్ను దగా చేసింది, ధనము నీ ప్రాణాన్ని తీసేసింది. ఇదిగో ధనము కోసం కన్న తల్లిని పీక పీసుకు చంపేసిన కొడుకులు ఉన్నారు. కన్న తల్లిని ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులకు విషం ఇచ్చి చంపేసిన కొడుకులు కూతురున్న చరిత్ర ఈ లోకంలో ఉంది. ధనము నిన్ను దగా చేస్తుందయ్యా. ఓకే చంపేసావు, ఓకే ధనం కోసం చంపేసావు, నువ్వెక్కడ పోయావు? ధనాన్ని అనుభవించకుండా అయ్యో ఊస లెక్కెట్టుకుంటున్న చంద్రంలోకి పోయి. ఈరోజు సమాజం ఇదే ఆలోచన కలిగింది, ధనము 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 అని
దైవాన్ని విడిచిపెట్టింది, దైవానికి దూరం అయ్యింది, ధనానికి దగ్గర అయ్యింది. ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించి ధనమే దైవం అయ్యింది, దైవము దూరం అయిపోయింది. ఈరోజు నిజంగా నేను చాలా మూర్ఖంగా ఉండేవాడిని. డబ్బుని కాళ్ళ కింద తక్కువవాడిని, డబ్బుల్ని కాళ్ళ కింద తక్కువవాడిని, చెమట తుడుచుకునేవాడిని. తెలుసు మీకు? నిజం. మా ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్తారు, చెమట తుడుచుకుని కాళ్ళ కింద నడిపేసి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అది మన స్వాధీనంలో ఉండడం తప్ప మనము దాని స్వాధీనంలో. డబ్బు నీకు అవసరం, ఓకే, వెరీ గుడ్, వింటాను, డబ్బు నీకు అవసరమే. కానీ అవసరానికి మించి ఎక్కువ ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు. అవసరానికి మించి ఎక్కువ ఉంటే నీ ప్రాణమే పోతే. అననీయ సత్యరాల ప్రాణం విడవడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు. దేవుణ్ణి మోసం చేసే విధంగా వాళ్ళ మనసులో మాట్లాడే డబ్బు మనిషిని ఏం చేస్తుంది? మార్చేస్తుంది, మారిపోతుంది. ఆడు మారిపోయాడు, పెద్దడైపోయాడు, మమ్మల్ని పట్టించాడు. సెటర్ నేత ఉంటారు చాలా మంది. ఆడు కోటేశ్వరుడు పెద్దడు, మమ్మల్ని పట్టింది కూడా. అడిగి మీకు కనపడమండి అంటారు చాలా మంది. అంటే డబ్బు నేను ఏం చేసింది? మార్చేది. అంత భయంకరమైంది. ఇదిగో అననీయ సఫీరాల జీవితాలను గురించి ఆలోచిస్తే ఎంతో మంది ఇటువంటి ఉగ్రతలోకి పాలైపోయి దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం ఆడే విధంగా మారిపోతున్నారు చాలా మంది. చాలా జాగ్రత్త. నీ ధనము కంటే నీ గుణము చాలా ప్రాముఖ్యమైనది. నీ ధనము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు, కానీ నీ గుణము నిన్ను పరలోకం ఖచ్చితంగా తీసుకువెళ్తుంది. చివరికి ఒక మాటను మనం ఊహించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటుంది. వదదినమునందు మీ హృదయములను పోషించు. వద అంటే నరకడమే, కత్తెరకి నరకడమే. వద అంటారు కదా, నరికేయడని అంటారు. ఏంటంటే ఏమైపోతుందంటే ఎంత క్లియర్గా రాయించారు చూడండి 5వ వచనంలో. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై. అబ్బా, సుఖమే సుఖం, కష్టం వద్దు. మనుషులు కోరుకుంటుంది ఏంటంటే లైఫ్ లగ్జరీగా ఉండాలి. దేవుడు నాకు ఏ కష్టాలు లేకుండా దీవించుతండి, కాపాడదండి, ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు కష్టాలు అనుభవించాలి. సోదరి, నువ్వు కష్టపడితేనే ఆశీర్వాదం, కష్టపడకుండా ఆశీర్వాదం రాదు. కష్టపడిన సొమ్ము ఎప్పుడు నిలుస్తుంది? అక్రమముగా వచ్చింది అక్రమముగానే పోతుంది. యూదా అక్రమముగా సంపాదించాడు 30 వెండి నాణాలు. ఏమైపోయింది? సుఖించాడా? సంతోషపడ్డా? గెహజీ వెండిని పట్టుకున్నాడు, బంగారం పట్టుకున్నాడు, రెండు విలువ కలిగిన వస్త్రాలు, దుస్తులు సంపాదించుకున్నాడు. ఏమన్నా అనుభవించాడా? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అంటున్నాడు, వదక వెళ్ళిపోతారు, సుఖపడ్డారా పోతారు, దేవునికి ఇవ్వకుండా దాస్తే పోతారు అంటాడు. అందుకే వదకు అప్పగించబడతాడంట. ఏం చెప్తుంది? ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అబ్బా, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. మీరు సుఖముగా జీవించి భోగాశక్తులై. అబ్బాబ్బా, మనకి ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు, ఎన్ని అనుభవాలు. తిన్నది మళ్ళీ తినమన్నా నోరు సక్కబడిపోయింది. 4 రోజులు కూరగాయలు తిన్నాం అనుకోండి, 5వ రోజు మనకి నాలుక ఆగదిక. భోగం, రుచి, ఎన్ని రకాల రుచులు ఆస్వాదిస్తాం మనం. అదే చెప్తూ మొదటి వచనంలో చెప్తాడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. ఏమొస్తుంది మీకు? ధనవంతులారా, భూమి మీద ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవం గూర్చి ప్రలాపించి ఏడలేదు. ఇప్పుడు ఏడంటారు అంటాడు. ఉపద్రవం రాకముందే ఏమంటాడు? ఏడండి. ధనవంతులకు ఏముంది? ఉగ్రత, ఉపద్రవం. ఎంత క్లియర్గా రాశాడు. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మెట కొట్టే ఆయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవనియు, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్ల మీ శరీరములను తినివేయను. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటుంది. ధనము శాశ్వతం కాదయ్యా.
ధనం దగా చేస్తుంది. ఈ రోజు నీ దగ్గర ఉంది, రేపు ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. శాశ్వతంగా ఉంటుందా? ఎవరు నా కళ్ళ ముందు కోటీశ్వర్లు అంటే అడుక్కుంటున్నారండి ఇప్పుడు రోడ్ల మీద. నా కళ్ళ ముందు కోటీశ్వరులుగా భోగాలు అనుభవించారు, తినడం మానేసి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి, ఇప్పటికీ ఉన్నాడు. తినడం అంటే వాడు ఏం చేసి తెలుసా, ఈ జీర్ణాశయము సంచి ఉంటుంది కదా, ఆ సంచిని చిన్నగా చేసుకోవడం, 2 ఇడ్లీలు మాత్రమే పట్టే విధంగా చేసుకున్నాడు. ఎంత? అంతే లిమిట్, అంతే తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదని తిండి తినక అనుభవించక సంపాదించేసాడండి. కోట్ల రూపాయలు సంపాదించేసాడండి. కొడుకులండి, పండిత పుత్ర పరమసొంట అని కొడుకులు మొత్తం శ్రవణం చేసేసారండి, అడుక్కుంటున్నారు. నిజం నిజం. ఎందుకు ఈ మాటలు అని చెప్తాను తెలుసా? ధనము మీద ఆశలు పెట్టుకోవద్దు, ఉగ్రతకు గురైపోతావు. అది నీ దగ్గర ఉండదు. ఈ రోజు నీ దగ్గర ఉంది, ఓకే, రేపు వేరొకటి చోట దగ్గర వేరొకటి దగ్గర అది మారిపోతూ ఉంటుంది. రూపాలు మారుస్తుంది, అది నిన్ను మాయ చేస్తుంది, నిన్ను దగా చేస్తుంది. ఇదిగో డబ్బు కోసం నీ వారే నిన్ను చంపేస్తారు. లేవో జరగట్లేదా? అందుకే ధనము మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. బైబిల్ ఎంత క్లియర్ ఉందో చదవండి, రాసుకున్నారు కదా, చదువుకోండి చక్కగా. ఎంత క్లియర్ గా రాస్తున్నాడు అని మళ్ళీ ఆలోచిస్తే వంటలో చెప్తున్నాడు, ఇదిగో మీ మీదకి వచ్చాడు ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెట కొట్టి ఆయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టును, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం చెప్తుంది. అబ్బా, తుప్పు సాక్ష్యం చెప్తుందా? మనుషులు దేవుడు నమ్మట్లేదండి. మనుషుల మీద దేవుడు సాక్ష్యాలుగా మనుషులు పెట్టుకోవట్లేదు. ఏంటంటే డబ్బెత్త మారిపోతారు. ఈ రోజు న్యాయం అన్యాయం అయిపోతే అన్యాయం న్యాయం అయిపోతుంది. కనుక మనుషులు దేవుడు నమ్మట్లేదు. భూమి ఆకాశములను దేవుడు మన మీద సాక్షులుగా పెట్టాడు. ఇదిగో తుప్పు కూడా మన మీద ఏం చెప్తుందట? సాక్ష్యం చెప్తుందట. సాక్ష్యము చెప్పు, సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేస్తుంది. అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. అంత్య దినముల యందు ఏం చేస్తున్నారు? ధనాన్ని కూర్చుకుంటున్నారట. ఎలా ధనం కూర్చుకుంటున్నారు? అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇదిగో మీ చేడు కోసిన పనివారికి ఇయ్యవలసిన వారికి మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది. చాలా మంది కష్టించి పని చేసేవాడు జీతం ఇవ్వరండి. కంపెనీలు సర్వనాశనం అయిపోయి ముగిపోయిపోవడం కారణం అదే. కంపెనీలు చాలా బాగుంటాయి, చాలా బాగా ఇన్కమ్ వస్తుంది, కానీ పనివాడికి ఏమెవరు ఎవరు? వాడి వాడి కూలి దేవుడికి ఏం చేస్తుందట? మొర పెడుతుందట. నిజంగానే అటువంటి ఎప్పుడు కూడా మీ ఇంటికాడ పని చేశారా? ₹1 ఎక్కువ ఇవ్వండి, వాడిని సంతోషంగా పంపండి. కడుపు నిండా వాడికి అన్నం పెట్టి పంపండి, కడుపు నిండా వాడికి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి పంపండి. అంతే తప్ప వాడి జీతం బిగబట్టారా నాశనం అయిపోతారో. ఇప్పుడు కాదు, తర్వాత వినాశనానికి వెళ్ళిపోతారు. బైబిల్ అంతా క్లియర్ గా రాశారు చూడండి. ఇదిగో మీ చేరు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి, ఆ సొమ్ము మొర్ర పెడుతుంది. ఎవరికి? నువ్వు ఎట్టపోయినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, దేవుడు నన్ను మోసం చేసి తినేహత్తంటే నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆ కూలి దేవుడికి ఏం చేస్తుందట? మొర్ర పెడుతుందట. మీ కోత వారికి ఒకరు కోతకొచ్చారా వారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు యెహోవా యొక్క చెవులలో ఆ మొరలు, ఆ మాటలు, ఆ కేకలు ఏం చేస్తున్నాయట? వినబడుతున్నాయట. బైబిల్ ఎంత వాస్తవమైనదో, బైబిల్ ఎంత యథార్థమైనదో, ఎంత సత్యమైనదో మీరు ఆలోచించండి. పనివాడి జీతాన్ని ఎప్పుడూ వెగబట్టకూడదు, ఇచ్చేయాలి. పనివాడి జీతానికి పాత్రుడు, ఇక్కడ అదే చెప్తాడు, పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు కనుక వానికి కావాల్సిన వానికి ఇచ్చేయాలి. ఇవ్వలేదా నువ్వు భోగాలు అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి మోసం చేసావా, వదకెళ్ళిపోతావు. ఆ కింద 5వ వచనం అంటాడు, వదకపోతారు అంటున్నాడు. అంటే ఇంకా చూద్దాం 17వ వచనం చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనిరిగియు అలాగూ చెయ్యను వానికి పాపం కలిగింది. మంచిగా చెయ్యాలనుకున్నావు చేసేంత మేలైనది. నువ్వు అనుకూలమైతే అందరికి మేలు చెయ్యి, కీడు మాత్రం చెయ్యొద్దు, కీడు మాత్రం చెయ్యొద్దు. మేలైనది చెయ్యనిరిగి అలాగూ చెయ్యని వారికి ఏమంట? ఇచ్చేయాలనుకుంటాం. ఏమో అంటే ఏమైపోతుంది? మంచి చేయాలనుకున్నాం, సహాయమే చేయాలనుకున్నాం, సత్క్రియ చేయాలనుకున్నాం, కానీ మేలైనది చెయ్యనిరిగి తెలిసి చేద్దామని అనుకుని నువ్వు చెయ్యకపోతే అది నీ వాక్యం ఏమైపోతుంది? పాపముగా పొంచి ఉంటుంది, పాపముగా మారిపోతుంది. కనుక నీ ధనాన్ని నువ్వు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు?
సుఖాలక, భోగాలక, అనుభవాలక, ఆనందదాయకంగా, లేకపోతే నీ ధనము సక్రమమైన విధముగా నువ్వు ఖర్చు పెడుతున్నావా? నీ ధనమా, నీ గుణమా? రెండో భాగం వచ్చే వారు ఆలోచిద్దాం. అందరూ లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమాన్ని ముగించుకుందాం.